మనందరి మనసుల్లో ఒక ప్రశ్న ఉదయిస్తూనే ఉంటుంది. ఈ జీవితం మనకు భగవంతుడిచ్చాడు. ప్రతి జీవికి భగవంతుడు ఒక ఆత్మనిచ్చాడు జీవించడం కోసం. మనకి తెలిసినంతవరకు మనకున్నది ఒకే ఒక్క జీవితం. అందుకే మనం దీన్ని తీర్చిదిద్దుకోవడం గురించి ఆలోచిస్తూ ఉంటాం. ప్రతి వ్యక్తి ఆలోచిస్తాడు, ఇప్పుడు ఏం చేస్తే నా జీవితం గాడిలో పడుతుంది అని. ఎలాంటి కృషి చెయ్యాలి, ఎలాంటి పుణ్యం చెయ్యాలి, ఏ శాస్త్రాలను చదవటం ద్వారా నా జీవితాన్ని చక్కదిద్దుకోవచ్చు నేను అని అనుకుంటాడు. ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకటంలోనే జీవితం అంతా గడిచిపోతుంటుంది. కొందరికి శాస్త్రాలు అర్థం కావు, కొందరికి అర్థమైన ప్రయోజనం ఉండదు. ఇప్పుడు మీకు ఒక సులభమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. అది చేస్తే మీ జీవితం తప్పక బాగుపడుతుంది. జీవితం, జిహ్వా, ఈ రెండిటికి ఒకే రకమైన భావన ఉంది. జిహ్వా అంటే తమరి మాటని అదుపు చేసుకోండి. వాటిని అందంగా ఉపయోగించండి, మధురంగా మాట్లాడండి. మీరు మీ మాటల్ని తీర్చిదిద్దుకుంటే అవే మిమ్మల్ని సరిదిద్దగలుగుతాయి. ఈ మాటలనేవి అత్యంత శక్తివంతమైనవి. ఈ మాట అనేది ఎలాంటి బంధం అంటే మన ఎదురుగా ఉన్న మనిషిని తమ వ్యక్తిత్వం పట్ల ఆకర్షితులయ్యేలా చేస్తాయి. మీ మాటల్ని సరిదిద్దుకొని సంతోషంగా జీవించండి. మీ సంతోషం ఎదుటివారికి కూడా పంచండి. ఆ విధంగా మీ జీవితాన్ని సరిదిద్దుకొని ఆనందంగా ఉండండి. రాధాకృష్ణ.